అందరికీ నమస్కారం. గ్రీన్లాండ్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది మంచు, ఇంకా మంచు. కాని ఈ మంచు దుప్పటి కింద ఒక పెద్ద భౌగోళిక రాజకీయ తుఫానే దాగి ఉంది. అసలు అమెరికా ఎందుకని గ్రీన్లాండ్పై అంతలా దృష్టిపెట్టింది? ఈరోజు మనం ఈ విషయాన్ని పూర్తిగా విడమరిచి సులభంగా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మంచు తప్ప ఏమీ లేనట్టు కనిపించే ఒక ద్వీపం కోసం అమెరికా లాంటి పెద్ద దేశం తన సొంత మిత్రులతోనే గొడవకెందుకు దిగుతుంది? దీని వెనుక ఏదో పెద్ద కథే ఉండే ఉంటుంది కదా. ఆ కథేంటో, ఆ కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సరే, ముందుగా ఈ గొడవ అసలు ఎలా మొదలైందో చూద్దాం. మొదట్లో ఇదొక చిన్న విషయంగానే అనిపించింది. కాని చూస్తుండగానే ఆర్టిక్లో ఒక పెద్ద దౌత్యపరమైన తుఫానుకు దారితీసింది. ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మనకు విషయం క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, 2019లో అమెరికా మేము గ్రీన్లాండును కొంటామన్నప్పుడు ఎందరూ నవ్వారు. అదొక జోక్లా కొట్టిపారేశారు. కానీ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే, అంటే 2026 వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా తన యూరోపియన్ మిత్రదేశాలపై ఏకంగా 25% సుంకాలు విధిస్తామని బెదిరించే స్థాయికెళ్ళింది. చివరికి వాళ్ళు సైప్రస్లో బ్రిటిష్ వాళ్ళు వాడిన ఒక పాత మోడల్ను బయటకు తీసి సార్వభౌమ స్థావరాలు అనే కొత్త కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. అసలు అమెరికాకు ఇంత పట్టుదల ఎందుకు? దీనికి రెండు చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఒక రక్షణ కవచం. అవును, భవిష్యత్తు యుద్ధాల కోసం వాళ్లు నిర్మిస్తున్న ఒక అద్భుతమైన షీల్డ్ అన్నమాట. దీని పేరే గోల్డెన్ డోమ్. దీని స్పెషాలిటీ ఏంటంటే, రష్యా, చైనా లాంటి దేశాల్నుంచి వచ్చే సూపర్ ఫాస్ట్ హైపర్సోనిక్ మిసైల్స్ను గాల్లోనే అడ్డుకోవడం. అయితే ఈ మొత్తం సిస్టమ్కి గుండెకాయలాంటిది గ్రీన్లాండ్. ఎందుకంటే ఆర్కిటిక్ మీదుగా వచ్చే క్షిపణులను ఆపడానికి గ్రీన్లాండున్న ప్రదేశం అంత పర్ఫెక్ట్గా ఉంది. అందుకే ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం ఏకంగా $175 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా అమెరికా వెనకాడటం లేదు. సరే, అది మొదటి కారణం. ఇక రెండో కారణమేంటో తెలుసా? గ్రీన్లాండు మంచు కింద దాగి ఉన్న ఒక భారీ నిధి. ఆ నిధి ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన ఆధునిక టెక్నాలజీకి విటమిన్స్ లాంటివి. మన స్మార్ట్ ఫోన్ల నుంచి అత్యాధునిక F-35 ఫైటర్స్ జెట్ల వరకు అన్నింటిలో ఇవి కావాలి. మరి సమస్య ఏంటంటే, ప్రస్తుతం ఈ మార్కెట్ మొత్తం చైనా చేతుల్లో ఉంది. అందుకే గ్రీన్లాండ్లోని గనులను దక్కించుకుని చైనా మోనోపోలీని బ్రేక్ చేయాలనేది అమెరికా ప్లాన్. సరే, ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి అమెరికా ఒక ప్లాన్ వేసింది. అది కూడా ఏదో కొత్త ప్లాన్ కాదు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్లు వాడిన ఒక పాత చిట్కాను దుమ్ము దులిపి బయటకు తీశారు. అదే ఈ సైప్రస్ బ్లూ ప్రింట్. ఈ సార్వభౌమ స్థావర ప్రాంతాలు అంటే SBS అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఊహించుకోండి, ఒక పెద్ద ఇల్లు అమ్మేస్తున్నాం, కాని ఇంట్లోని ఒక ముఖ్యమైన గదిని మాత్రం మన దగ్గరే ఉంచుకుంటున్నట్టు. అలాగే బ్రిటిష్ వాళ్లు సైప్రస్కు స్వాతంత్ర్యమిచ్చినా అక్కడి కొన్ని కీలకమైన సైనిక స్థావరాలను మాత్రం వాళ్ల కంట్రోల్లోనే ఉంచుకున్నారు. ఇప్పుడు అమెరికా కూడా గ్రీన్లాండ్లో అదే పని చేయాలనుకుంటోంది. అయితే ఇక్కడ ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన లీగల్ పాయింట్ ఉంది. అదే రీటైన్డ్ సావరనిటీ. అంటే ఏంటి? బ్రిటన్ సైప్రస్లోని స్థావరాలను కొత్తగా సంపాదించుకోలేదు. వాళ్లు సైప్రస్ను పరిపాలించేటప్పుడు ఆ భూమి అప్పటికే వాళ్లది. స్వాతంత్ర్యమిచ్చేటప్పుడు ఆ చిన్న భాగాన్ని మాత్రం వాళ్లకివ్వకుండా వాళ్ల దగ్గరే ఉంచుకున్నారు. ఈ తేడాను బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అసలు సమస్య ఇక్కడే ఉంది. ఓకే, ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కాని ఈ సైప్రస్ ప్లాంట్ గ్రీన్లాండ్లో ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒక్కొక్కటిగా సమస్యలేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సైప్రస్లో బ్రిటిష్ వాళ్లు చేసింది రిటెన్షన్, అంటే తమ దగ్గరున్నదాన్ని ఉంచుకోవడం. కాని ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్లో చేయాలనుకుంటోన్నది యాక్విజిషన్, అంటే డెన్మార్క్ అనే ఇంకో దేశం దగ్గర్నుంచి భూమిని తీసుకోవడం. చట్టపరంగా ఈ రెండింటికి చాలా చాలా తేడా ఉంది. అంతేకాదు, డెన్మార్క్ రాజ్యాంగం ఒక పెద్ద గోడలా అడ్డుగా నిలబడింది. వాళ్ల చట్టం ప్రకారం దేశంలోని 1 అంగుళం భూమిని వదులుకోవాలన్నా పార్లమెంట్ ఒప్పుకోవాలి. కాని అక్కడున్న పార్టీలన్నీ దీనికి వ్యతిరేకం. ఒకవేళ రిఫరెండం పెట్టినా జనాలు నో అనే చెప్పేస్తారు. సో అదొక డెడ్ ఎండ్. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం గ్రీన్లాండ్ ప్రజల అభిప్రాయం. వాళ్లకు స్వీయ ప్రభుత్వముంది, వాళ్ల నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. వాళ్ల నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు, గ్రీన్లాండ్ వాళ్లదే అని. వాళ్లు ఒప్పుకోకుండా డెన్మార్క్ ఏమీ చెయ్యలేదు,
అమెరికా కూడా ఏమీ చెయ్యలేదు. సో ఈ టేబుల్లో మనం చూస్తే మొత్తం సారాంశం ఇక్కడే ఉంది. లీగల్ మెకానిజం వేరు, సమ్మతి పొందే పద్ధతి వేరు, చివరికి స్థావరాన్ని వాడే ఉద్దేశం కూడా వేరు. సైప్రస్లో వాణిజ్యానికి అనుమతి లేదు, కానీ గ్రీన్లాండ్లో మైనింగ్ చెయ్యాలనేది అమెరికా ప్లాన్. అంటే ఏ రకంగా చూసినా ఈ రెండింటికి పోలికే లేదు. సరే, ఈ సైప్రస్ మోడల్ పనికిరాదని తేలిపోయింది. మరి అమెరికా ఊరుకుంటుందా? లేదు. వాళ్ల దగ్గర ఎప్పుడూ ఒక ప్లాన్ బి ఉంటుంది. అదే ఈ డీగో గార్సియా మోడల్. సింపుల్గా చెప్పాలంటే, కొనడం కుదరలేదు గదా, అయితే లీజుకు తీసుకుందామని. అంటే ఇక అమెరికాకు దారులు మూసుకుపోయినట్టేనా? వాళ్ల ప్రయత్నాలు ఆగిపోయినట్టేనా? అస్సలు కాదు. ఎందుకంటే ఎప్పుడూ ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది. ఈ లీజు ఒప్పందం ఎలా ఉంటుందంటే, చూడండి, పేపర్ మీద సార్వభౌమాధికారం డెన్మార్క్, గ్రీన్లాండ్దే. కాని 99 ఏళ్లపాటు ఆ ప్రాంతంపై అమెరికాకు పూర్తి ఆపరేషనల్ కంట్రోల్ ఉంటుంది. అంటే వాళ్లేమైనా చేసుకోవచ్చు, వాళ్ల సిబ్బందికి అక్కడ చట్టాలు వర్తించవు. దీనికి బదులుగా అమెరికా డబ్బు ఇవ్వదు, కాని అక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కట్టిస్తుంది. ఒక రకంగా ఇదొక మధ్యమార్గం. సరే, డీల్ ఏదో ఒక రూపంలో కుదురుతుందనే అనుకుందాం. కాని దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆర్క్టిక్లో ఎలాంటి మార్పులు వస్తాయి? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? మొదటగా రష్యా. వాళ్లు దీన్ని అస్సలు ఊరుకోరు. తమ ఇంటి పక్కనే అమెరికా సైనిక స్థావరం పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వెంటనే వాళ్లు కూడా తమ హైపర్సోనిక్ మిస్సైల్స్ను, సబ్మరైన్స్ను ఆర్కిటిక్లో మోహరిస్తారు. దీనివల్ల ఆ ప్రాంతంలో ఒక కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది. ఇక చైనా విషయానికొస్తే వాళ్లు 2 పనులు చేస్తారు. ఒకటి, గ్రీన్లాండ్లోని ఖనిజాలు దొరకవు కాబట్టి వాళ్ల సొంత పోలార్ సిల్క్ రోడ్ ప్రాజెక్టును మరింత స్పీడ్ చేస్తారు. 2, ఈ గొడవను వాడుకుని అమెరికాకు, యూరప్కు మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా నాటో కూటమిలోనే పెద్ద సమస్య వస్తుంది. అమెరికా తన సొంత మిత్రుడినే బెదిరించడం చూసి మిగతా దేశాలు నమ్మకం కోల్పోతాయి. ఇక అమెరికాను నమ్మలేం, మన భద్రత మనమే చూసుకోవాలి అని యూరప్ దేశాలనుకోవడం మొదలుపెడతాయి. ఇది నాటోను బలహీనపరుస్తుంది. సో చివరికి ఏం జరగబోతోంది? దాన్ని మనం ఫంక్షనల్ సావరెంటీ అని పిలవచ్చు. అంటే పేపర్ మీద అధికారం డెన్మార్క్దే అయినా ప్రాక్టికల్గా కంట్రోల్ మొత్తం అమెరికా చేతిలోనే ఉంటుంది. పేరుకే లీజ్, కాని అది దాదాపు సొంతం చేసుకున్నట్టే. అంతిమంగా అమెరికా అనుకున్నది సాధిస్తుంది, కాకపోతే వేరే దారిలో. ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఈ కొత్త ప్రపంచంలో ఒక దేశం యొక్క సార్వభౌమాధికారమనేది కూడా కేవలం భద్రత, డబ్బు కోసం అమ్ముకునే ఒక వస్తువుగా మారిపోతోందా? ఆర్కిటిక్ భవిష్యత్తు దీనికి సమాధానం చెప్పబోతోంది. దీని గురించి ఆలోచించండి.